భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఉదయం మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పోలీసులు ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కార్యాలయం దగ్గర అయితే పూర్తిగా పోలీసులు మోహరించారు అండ్ భారీగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయినా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అండ్ మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట గౌడ్లు బ్యారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి ప్రవేశించారు. అండ్ హరిప్రియ వెళ్లడాన్ని నిరసిస్తూ బ్యారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి కాంగ్రెస్ నాయకులు వెళ్లేందుకు అయితే ఒక ప్రయత్నం అయితే జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, ఒక రకంగా అక్కడ కొద్దిసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్. సో రంగంలోకి దిగిన పోలీసులు అయితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట కూడా జరిగింది. సో ఏం జరుగుతుంది ఏంటి అని తెలిసే లోపలే హరిప్రియ వెళ్ళడాన్ని, అంటే లోపలికి వెళ్ళడాన్ని, కార్యాలయం లోపలికి వెళ్ళడాన్ని నిరసిస్తూ అయితే బ్యారికేడ్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి కాంగ్రెస్ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో ఎక్కడ చూసినా సరే చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఎవరికి వారు చేయి దాటి పోకుండా ఉండేందుకైతే రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అవిశ్వాస తీర్మానాలు రోజు ఎక్కడో ఒక చోట మనము చూస్తూనే ఉన్నాం. సో అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఐదర్ వీళ్ళు లేదంటే వాళ్ళు నెగ్గడం, ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. కానీ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉదయం మున్సిపల్ కార్యాలయం దగ్గర అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్న క్రమంలో అయితే ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దానికంటే ముందే, అంటే కార్యాలయం లోపలికి వెళ్లే క్రమంలోనే చాలా గందరగోళం నెలకొంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, మరి నాయకులు ఎట్లాంటి రియాక్షన్ ఉండబోతోంది, అండ్ అవిశ్వాస తీర్మానం ఎవరు నెగ్గే అవకాశం ఉంది, ఇదైతే టెన్షన్ రేపుతోంది.